చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం వద్దు, నా ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం 15 తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి, వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరం కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. ఇవి నా సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు. ఇవి శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా, చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్ లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నేను తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే, సాధు మిరండాలు కాడుకోళ్ళదంటే సజ్జనుడు కోపం వస్తే అడవి కూడా ఆపలేదు నేను. అలాగే మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు ఇది.